సమాధులుకి కూడా యునెస్కో గుర్తింపు ఉంటుంది. మన గిరిజన సంప్రదాయంలో అక్కడ సమాధుల్ని వేరే వాళ్ళు చూడకూడదు. రెండవది, వాళ్ళకి ప్రత్యేకించి కొన్ని రకాలైనటువంటి పద్ధతులు గతంలో పాటించేవాళ్ళు. మనం ఎక్కడో పిరమిడ్ల గురించి వింటుంటాం, మాట్లాడుకుంటుంటాం. ఇప్పుడు అలాంటి అంశమే కీలకమైనటువంటిది. అస్సాంలో అహోం రాజవంశీకులు నిర్మించిన సమాధుల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. ఈశాన్య భారతదేశం నుండి ఈ జాబితాలో చేరిన మొట్టమొదటి వారసత్వ సంపద ఇదే. భారతదేశంలో జరుగుతున్న యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. అస్సాంలోని పిరమిడ్ల వంటి మట్టి సమాధులు ఎవరి అంటే మొయిదమ్ అంటారు. ఈ సమాధుల్ని 600 ఏళ్ల పాటు అస్సాం ఒకప్పుడు దేశంగా ఉన్నటువంటి సందర్భంలో ఆ దేశాన్ని పాలించినటువంటి టాయ్ అహోం రాజవంశం వాళ్ళది. వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ పూర్వీకుల్ని అక్కడ సమాధి చేసేటప్పుడు చెరాయి దేవులో మట్టితో పిరమిడ్ ఆకృతిలో నిర్మించారు. అక్కడ ఆ దెబ్బలతోనే సమాధి చేశారు. ఈ సమాధి దెబ్బల మీద పచ్చగడ్డి పెరుగుతుంది, అక్కడ నీట్గా ఉండేటట్టు చేసుకొస్తారనమాట. వాటిని ఇప్పుడు ఐక్యరాజ్య సమితి గుర్తించింది. అంటే మనం సమాధుల దగ్గరికి వేరే దేశాలకు వెళ్ళి చూస్తుంటారు కదా పిరమిడ్లు, ఇప్పుడు మన దేశంలో కూడా ఉన్నాయి అన్నది యునెస్కో గుర్తించింది.